మీరు ఊనండి, ఆ సత్తిగాడి అడ్రస్ లేకుండా చేస్తాను. నువ్వా? ఒరే, నువ్వు ఆయన మర్డర్ చేస్తే నాకు ఉరిశిక్ష పడిపోతుందిరా. ఏం బాబు, నేను అంత చవట్లా? ఈ ఒక్క విషయంలోనూ మాత్రం గొప్ప సావటంరా. ఆ కోటిగారి తలప అద్దలు కొట్టి ఆడి నెత్తురు చూసి నువ్వు ముచ్చిపోయావు. ఆ పడిపోయిన కోటిగాడే మళ్ళీ లేచి నిన్న హాస్పిటల్లో జాయిన్ చేయవలసి వచ్చింది. ఇవాళ ఏమవుద్దిరా? దేనాడు దానికి ఉండాలి. బ్రహ్మదేవుడు ఒక్కొక్కడిని ఒక్కో పనికి పుట్టిస్తాడు. ఇదిగో నిన్ను ఇందుకు పుట్టించాడు. బాబు, ఆ సత్తిగాడు ఏం చేద్దామంటారు? కాదెప్పుడో ఒకప్పుడు ఇలా క్లైమాక్స్ వస్తుందనే మొన్న హైదరాబాద్ లో అప్పల్ నర్సయ్యకి ఇక్కడ పొజిషన్ అంతా చెప్పాను. అప్పల్ నర్సయ్య అంటే తెలుసు కదరా, శ్రీకాకుళం మన ఫ్రెండ్. ఇక్కడికి 2-3 సార్లు వచ్చాడు కూడాను, నువ్వు చూసావు. అప్పల్ నర్సయ్య గారు నాలుగు విరిగిపోవడం ఏంటండి? ఒక ఫుల్ బాటిల్ నీళ్లు లేకుండా గటగట కొట్టేసి 2 కోళ్ళు నందుకునేవాడు. అప్పల్ నర్సయ్య ఓ మనిషిని పంపుతానన్నాడు. ఆడెవడో హై క్లాస్ మటర్ అంట. ఆడిది ఆల్ ఇండియా మార్కెట్ అంట. వాడమ్మ కడుపు చల్లకుండా ఓల్ ఇండియా మొత్తం మీద ఇప్పటికప్పుడే 70-80 కూనీలు చేశాడంట. ఒకదానికి ఆచూకి అజా అయిపు ఆనవాలు సాక్ష్యం ఏమీ లేవంటరా. మరి మంత్రమే వేస్తాడు, మాయే చేస్తాడు. ఆ మహానుభావుని చూడాలని బాబు, ఎప్పుడు వస్తాడో? వస్తాడు. ఇక్కడ సత్తిగాడికి మూడినప్పుడు ఆడు వస్తాడు. ఈ లోగా మరి వస్తాడా? అయ్యగారు, మీకోసం ఎవరో వచ్చారండి. అర్జెంట్ గా చూడాలంట, ఈ ఉత్తరం ఇచ్చారు. రిజిస్ట్రీ కాదు కదా? అప్ప నిండా 100 మాటల్లో వచ్చాడు. రమ్మన్. ఎవరు బాబు? ఇంకెవర్రా, వాడే కారణ జన్ముడు. ఇప్పుడే అనుకుంటున్నావా వచ్చి ఊడిపడ్డాడు. అన్ని అలా కలిసి రావాలిరా టైంకి. రుద్రయ్య గారు? అవును. నమో నమ. ఎవరో నువ్వు? ప్రస్తుతం నా పేరు రామశాస్త్రి అండి. ప్రస్తుతం అంటే? ఈనాటి అవతారం అండి. ఒక్కొక్క శుభకార్యానికి ఒక్కొక్క అవతారం అండి. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క నామధేయం అండి. వెరసి నా పేరు సహస్రనామం అండి. అప్పల నర్సయ్య గారు రాసిన లేఖ చదువుకున్నారు కదండి? చదువుకున్నాననుకో. వచ్చిన కార్యానికి అవతారానికి సమన్వయం కుదరక తమరు తికమక పడుతున్నట్టున్నారు. అవునా అండి? అర్థమైందండి. అయ్యా, ఇతను మనోడే. పర్వాలేదు, చెప్పు. శుభం. నా అవతారాన్ని చూసి తమరు అనుమానపడవలసిన అవసరం లేదండి. కూనీలు చేసేవాళ్ళు సినిమాలలో విలన్లలాగా ఘోర మీసాలతో, మొహం మీద ఘాట్లతో, కనుబొమలు వంకర తిరిగి భయంకరంగా ఉండరండి. అది అసహజం, ఇది సహజం. అయ్యా, ఆ తరువాత కత్తులతో పొడిచి పిస్తోలతో పేల్చి చంపడం ఉంది చూశారు? అది ఆవేశపరులు, విరోధాలున్న వాళ్ళు చేసే పనండి. వృత్తి ధర్మం తెలిసిన వాళ్ళు చేసే పద్ధతులు కావండి. ఇది నా వృత్తి అండి. ఒకే కూలీతో నేను ఉరికంబం ఎక్కాననుకోండి, నా వృత్తి అర్థరహితం కదండి. మరి నువ్వెలా చంపుతావు? ఆ విషయానికి తర్వాత వద్దామండి. అయ్యా, నా కేసులన్నీ అడ్వాన్స్ బుకింగ్ లేనండి. 6 నెలల ముందు బుక్ చేసుకుంటే తప్ప నాతో డేట్ దొరకదండి. అయ్యా, రేపు రాత్రికే తమ పని పూర్తి చేసి. నా పని? అదే, తమరు చెప్పిన ప్రాణికి చీటీ చింపేసి ఎల్లుండి ప్రొద్దున్నే మేలుకి రాజమండ్రి వెళ్ళాలండి. ఈ కేసుకి 3 నెలల క్రితమే అడ్వాన్స్ తీసుకుని ముహూర్తం పెట్టానండి. ఆ తర్వాత కేసు హైదరాబాదులోనండి. అది 6 నెలల క్రితమే పెట్టిన ముహూర్తం అండి. ఈ విధంగా వచ్చే 6 నెలల దాకా ఆల్ డేట్స్ ఆల్రెడీ బుక్డ్ ఇన్ అడ్వాన్స్ అండి. అయ్యా, అప్పల నర్సయ్య గారు చెప్పిన దాన్ని బట్టి, తమరికి అప్పల నర్సయ్య గారికి ఉన్న స్నేహాన్ని బట్టి ఇది అర్జెంటు కేసు కనుక కాదనలేక వచ్చాను. అయ్యా, ఆ తర్వాత తమరు 2 సార్లు అడిగారు ఎలా చంపుతావు అని. ఇప్పుడు చెబుతాను. నువ్వు ఇలా రావోయ్. ఏమిటండి? భయపడకోయ్. ఎల్రా. పారితోషికం తీసుకోకుండా ప్రాణాలు తీయొద్దని గురువాజ్ఞ. ఊరికే నువ్వు చంపమన్నా చంపను. ఎలా ఉందో? అయ్యా, ఆ తరువాత ఈ గుడ్డ వీడి మెడకు ఇలా వేసి
ఇలా బిగించేస్తే చాలు, ఆ చిత్రగుప్తుడు వీడి చీటి చింపేస్తాడు. ఇంతకీ వీడు కంగారు పడకండి. ఓం హ్రీం క్లీం బబ బం బం జగజ్జం జం. 10 నిమిషాల్లో లేస్తాడు. అదండి విషయం. ఈ విద్యండి హరిద్వారంలో ఒక ఋషీశ్వరుడు వద్ద 6 సంవత్సరాలు అధ్యయనం చేశానండి. ఇది చైనాలోను జపాన్లోను బహుళ ప్రచారంలో ఉందండి. యాక్యుపంక్చర్ అని మత్తుమందు ఇవ్వకుండా శస్త్రచికిత్స చేస్తారు చైనాలో. అది దీనికి చాలా దగ్గరండి. ఈ విద్యలన్నీ చైనా వాళ్ళవి జపాన్ వాళ్ళవి అని మనలో కొందరికి ఒక దురభిప్రాయం ఉందండి. కానీ తప్పండి, ఇవన్నీ మనవేనండి. మన ప్రాచీన భారతీయ కళలండి. వీటికి ఇక్కడ తగు పోషణ ఆదరణ లేక అలా అలా పరదేశాలకు పారిపోయాయి. నిజమే, మరి పోషణ లేకపోతే ఏం చేస్తాయి పాపం పోక. పూర్వం అంటే జమీందారులు మహారాజులు అలాంటి కళలను పోషించేవారు. వాళ్ళు లేరు గనక ప్రజలే పోషించుకోవాలా. నువ్వే ఓ 10 మంది శిష్యులను తయారు చేయి. నీలాంటి వాళ్ళు ఒక 100 మందిని తయారు చేసి ఈ దేశం మీదకి వదిలేసావంటే ఫ్యామిలీ ప్లానింగ్ అవసరం ఉండదు. పాపులేషన్ ప్రాబ్లం ఆటోమేటిక్ గా పరిష్కారం అయిపోద్ది. ఏంటి ఎలాగుందిరా? మందు కొట్టి నిద్రపోయినట్టుగా ఉంది. అయ్యా, ఇహ చెప్పండి, రేపు రాత్రికే పని పూర్తవ్వాలి. అలాగే మీరు పెట్టిన ముహూర్తానికే కానిచ్చేయండి. ఏంట్రా అబ్బాయి, పొద్దుపోయి బయలుదేరావా? అర్జెంట్ పని వచ్చింది బాబాయ్, హైదరాబాద్ వెళ్తున్నాను. చీకటిగా ఉందో జాగ్రత్త. భలే బాబాయ్, ఏంటి కొత్తగా చెప్తున్నావు? అయ్యా, ఇంతటితో ఇతని కథ సమాప్తం. అయ్యా శాస్త్రి గారు, తమరు మహానుభావులు కాని మనుషులు కాదు. మరి ఇంకెందుకు ఆలస్యం? చక్కగా మా తోటలో గొయ్యి రెడీ చేయించి ఉంచాను. తప్పు. ముందు ఈ శవాన్ని బంగ్లాకు చేర్చండి. అక్కడే జరగవలసిన కర్మకాండలన్నీ స్వయంగా నేనే జరిపిస్తాను. శుభం. పట్టరా. ఓం హ్రీం క్లీం ఓం హ్రీం క్లీం సత్యాయ నమః కర్మాయ నమః కర్తక్రియాయ నమః మమః. మమ అనుకోండి. మమ. ఓం చం 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 భజం బం బం. మీరిక్కడే ఉండండి. నేను శ్మశానానికి వెళ్ళి భూత ప్రేత పిశాచ ప్రీత్యర్థం రుద్రయాగం చేసి వస్తాను. మీరు చూస్తుండగానే మీ కళ్ళ ముందే ఈ శవం మాయమవుతుంది. ఏంటి మాయమే? నిస్సందేహంగా మీరు చూస్తూ ఉండండి. రక్షాయ నమః. ఒరే కూర్చో. చూస్తూ కూర్చోవాలంట. ఎంతసేపు రా మనకి శవజాగరణ? కోడి కూడా కూసేసింది. ఈ శాస్త్రి గారు రాలేదు, వీడు మాయమవ్వలేదు. మరి తెల్లారిపోతే ఇంకేమన్నా ఉందా? కొంపలు అంటుకుంటాయి. గొయ్యి ఎలాగో తీసుంది గనక ముందు కప్పెట్టేద్దాం.